పాంచజన్యం ఉత్తరావృత శంఖం. పాంచజన్యం శ్రీకృష్ణ పరమాత్ముడి శంఖం. ఆయన ఈ శంఖాన్ని కురుక్షేత్ర యుద్ధంలో పూరించాడు. వసుదేవుడు బలరామకృష్ణులకు గర్గాచార్యుడు అనే పురోహితుడి ద్వారా ఉపనయనాన్ని చేయించాడు. అనంతరం ఆచార్యులు వారికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. తర్వాత బలరామకృష్ణులను సాందీప మహాముని ఆశ్రమానికి విద్యాభ్యాసం కోసం పంపించారు. ఈ ఆశ్రమంలోనే కుచేలుడు కృష్ణుడికి స్నేహితుడిగా పరిచయమవుతాడు. ఆశ్రమంలో ఆచార్యుల వారు అన్ని విద్యలను వీరికి బోధించారు. కొంతకాలం తర్వాత శిక్షణ ముగియటంతో బలరాముడు శ్రీకృష్ణుడు గురుదక్షిణ ఏమి ఇవ్వాలో ఆజ్ఞాపించమని కోరుతారు. వీరు సామాన్యులు కాదని, వైకుంఠం నుంచి భువిపై అవతరించిన వారని గురుదేవులు తెలుసుకుంటాడు. తన మరణించిన కుమారుడిని తిరిగి బతికించమని కోరుతాడు. గురుపత్ని శోకాన్ని నివారించినట్లు అవుతుందని వారికి సూచిస్తాడు. గురుకుమారుడు కొంతకాలం క్రితం సముద్ర స్నానం చేస్తూ భారీ అల రావడంతో కడలిలో మునిగి ప్రాణాలు వదిలాడు. ఆ సముద్ర తీరానికి వెళ్లి బలరామకృష్ణులు సాగరుణ్ణి గురుకుమారుణ్ణి తిరిగి ఇవ్వమని కోరారు. సాక్షాత్తు నారాయణుడే తన దగ్గరికి రావడంతో సముద్రుడు వారికి వినయంగా నమస్కరించి గురుపుత్రుడిని మింగింది పంచజనుడు అనే రాక్షసుడు అని, సముద్ర గర్భంలో దాగి ఉన్నాడని తెలిపాడు. బలరామకృష్ణులు సముద్ర గర్భంలోకి వెళ్లి పంచజనుడితోటి యుద్ధం చేస్తారు. అతడిని సంహరిస్తారు. తరువాత అతని కడుపును చీల్చి చూడగా గురుకుమారుడు కనిపించడు. ఒక శంకువు మాత్రమే ఉంటుంది. ఆ శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. గురుకుమారుడు నరకంలో ఉన్నాడు అని గ్రహించిన వారు అక్కడికి చేరుకుంటారు. యమధర్మరాజు అతిథి మర్యాదలు చేసి భగవంతుని ఆజ్ఞ కావటంతో సాందీపుని కుమారుడిని వారితో పంపిస్తాడు. బలరామ శ్రీకృష్ణులు ముని కుమారుణ్ణి వెంటబెట్టుకుని ఆశ్రమానికి చేరుకుంటారు. మృతుడైన తమ కుమారుడు తిరిగి రావడంతో సాందీప దంపతులు ఎంతో సంతోషిస్తారు. పంచజనుడి నుంచి తీసుకున్న శంఖం కాబట్టి దానికి పాంచజన్యం అనే పేరు వచ్చింది. దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృత శంఖాన్ని ఊదటానికి ఉపయోగిస్తారు. విజయానికి సంకేతంగా శంఖాన్ని పూరిస్తారు. శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. ఉత్తరావృత శంఖాన్ని దుకాణాలలోనూ ఆఫీసుల్లోనూ స్థాపించి అభివృద్ధి పొందవచ్చు. ఉత్తరావృత శంఖాన్ని ఊదడం వల్ల మాటలు తడబడడం, నత్తి, గొంతు సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఈ శంఖ ధ్వని వల్ల వాతావరణంలో హాని చేసే కీటకాలు నాశనమవుతాయి. నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాస్తు దోషాలు తొలగిపోతాయి.